హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక దేశ స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఆ దేశం యొక్క ప్రభుత్వంలో బయటపడే స్కామ్ల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన భారతదేశ విషయానికి వస్తే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా 200 సంవత్సరాల పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళు దోచుకున్న దానికన్నా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన భారతీయుని దోచుకున్నది ఎక్కువ అని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంది అంటే అవినీతి. ఈ అవినీతి వల్ల ఒక దేశం అనేది అభివృద్ధికి పూర్తిగా దూరం అయిపోతుంది. సో ఈ అవినీతి లేకుండా ఏ దేశం అయితే ముందుకెళ్తుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ అవినీతి వల్ల మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్లు కావచ్చు, ప్రపంచంలోని స్టాక్ ఎక్స్చేంజ్లు కావచ్చు, ఏ విధంగా ప్రభావితం అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం వీడియోని నిశ్చితంగా పరిశీలిస్తే కనుక 2004 నుంచి 2014 దాకా మన భారతదేశంలో ఒక రేంజ్లో స్కామ్లు అయినాయి. ఆ స్కామ్ల ప్రభావం ఏ విధంగా ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ల మీద పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావమే ఉంటుంది. కామన్వెల్త్ స్కామ్ ద్వారా మన భారతదేశానికి ప్రపంచంలో ఉన్న గౌరవాన్ని పూర్తిగా తునాతునకలు చేసినప్పటి నాయకులు. అది ఎలా అంటే విదేశీ క్రీడాకారుల మీద కూడా లైంగిక వేధింపులు చేసి మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టని భంగపరిచిన లఫూట్ నాయకులు అప్పటి నాయకులు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఆ స్కామ్ల వల్ల స్టాక్ ఎక్స్చేంజ్లు ఏ విధంగా ప్రభావితమైన పరిశీలిస్తే కనుక, సపోజ్ రీసెంట్గా మనకి ఎస్ బ్యాంక్కి సంబంధించి ఒక స్కామ్ అయింది. ఏంది అంటే మితిమీరిన అప్పులు ఇవ్వడం వల్ల ఒక్కసారిగా ఎస్ బ్యాంక్ అనేది కుప్పగూలిపోయింది. దాని ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఏ విధంగా ఉంటుందని చూస్తే కనుక ఆ కంపెనీ యొక్క ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఖచ్చితంగా పడుతుంది. అంటే ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ 50లో లిస్ట్ అయిన 50 కంపెనీస్లో ఏదో ఒక కంపెనీ స్కామ్ చేసి వచ్చిందనుకోండి, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్లు లేకపోతే ట్రేడింగ్ చేసే ట్రేడర్సు అందరూ ఒక్కసారిగా స్కామ్ బయట పడేసరికి ఆ కంపెనీల నుంచి డబ్బులు బయటకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. నిఫ్టీ 50లో లిస్ట్ అయిన ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ కింద పడిపోయింది అంటే మిగతా కంపెనీల యొక్క షేర్ వాల్యూ కూడా కొద్ది వరకు ప్రభావితమై రిటర్న్ వస్తుంది. పూర్తిగా పరిశీలిస్తే నిఫ్టీ 50 అనేది ఆ రోజు మార్కెట్లో, ఆ వారం మార్కెట్లో రిటర్న్కి అంటే నష్టాల్లోకి వచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక దేశంలో బయటపడే స్కామ్ల వల్ల ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఒక కంపెనీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూస్ అని పడిపోతాయి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్వదేశీ స్టాక్ ఎక్స్చేంజ్లకి సంబంధం లేకపోయినా దేశంలో బయటపడే స్కామ్ల వల్ల ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడి ఆ ఇంపాక్ట్ మళ్ళీ స్టాక్ ఎక్స్చేంజ్ల మీద పడుతుంది. అంటే ఒక దేశంలో ఒక స్కామ్ బయటపడినా, అది కంపెనీ పరంగా బయటపడినా, ఒక నాయకుడి వల్ల బయటపడినా స్టాక్ ఎక్స్చేంజ్ల మీద ఆ ప్రభావం నెగిటివ్గా కనిపిస్తుంది. అంటే అప్పుడు మార్కెట్లు నష్టాలు చవిచూసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానితో పాటు ఇక్కడ మనం ఇంకా కొన్ని రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంకు మాజీ చైర్మన్ని పద్మశ్రీ అవార్డు అందుకున్న ఒక ఉత్తమ మహిళని రీసెంట్గా అవినీతి కేసులో అరెస్ట్ చేసిండ్రు. అంటే ఒక ప్రముఖ బ్యాంక్కి సంబంధించిన వ్యక్తి ఆ బ్యాంక్కి సీఈఓగా పనిచేసి ఆమె చేసిన స్కామ్ ఆ విధంగా ఉంది. ఈ స్కామ్ ఇప్పుడిప్పుడు బయటపడింది కాబట్టి ఆ కంపెనీ మీద, ఆ బ్యాంక్ మీద కొద్దివరకు ఇంపాక్ట్ తక్కువ కనిపిస్తున్న ఖాతాదారులో మటుకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్కామ్ వల్ల ప్రజెంట్ ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారుల యొక్క నమ్మకం ఎంతో కొంత సడలిపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రీసెంట్గా మనకి 2004 నుంచి ఇప్పటి వరకు బయటపడ్డ స్కామ్లు మొత్తాన్ని పరిశీలిస్తే కనుక బ్యాంకులకు పంగనామాలు పెట్టిపోయిన నాయకులు ఎక్కువ ఉండరు. దానికి రాజకీయ పార్టీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు, అపోజిషన్లో ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ స్కామ్ చేసిన వాళ్ళకి సంబంధాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇలా స్కామ్ చేసి బయటికి వెళ్ళిన పారిశ్రామికవేత్తలకి, మన రాజకీయ నాయకులకి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉంటాయి. వారి వల్ల వీళ్ళు ఎంతో కొంత లాభపడి ఉంటారు. సో చర్యలు అనేవి తాత్కాలికంగానే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తే కనుక మన భారతదేశంలో ఇప్పటివరకు బయటపడే స్కామ్లో మొత్తానికి మన బ్యాంకులకు పంగనామాలు పెట్టి పోయిన వాళ్ళే ఉండరు. ఇలా బ్యాంకుల విషయంలో స్కామ్లు బయటపడితే ఒక్కసారిగా బ్యాంకుల యొక్క షేర్స్ పడిపోవడం, బ్యాంక్ నిఫ్టీ పూర్తి స్థాయిలో ప్రభావితం అవ్వడం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక దేశంలో బయటపడే స్కామ్ల వల్ల మనకి స్టాక్ ఎక్స్చేంజీలో నిఫ్టీ 50తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రభావితం అవుతుంది.
ఈ నిఫ్టీ 50 కన్నా బ్యాంక్ నిఫ్టీ ఇంకా అధికంగా ప్రభావితం అవుతుందన్న విషయాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేయండి. సో మన భారతదేశంలో ఇప్పుడు ముందు ఏమైనా స్కామ్లు బయటపడితే, ఏ బ్యాంకు ద్వారా అయినా సరే స్కామ్ బయటపడితే ఆ బ్యాంక్కి సంబంధించిన షేర్ వాల్యూ అనేది డౌన్ సైడ్ వస్తుందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని భావిస్తూ జై హింద్, వందే మాతరం.